మైనింగ్ రంగంలో పరిశోధనలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ప్రారంభించిన వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సులో అంతర్జాతీయ, జాతీయ ప్రతినిధులను ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రసంగించారు. గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. మైనింగ్ పూర్తయిన గనుల రీపర్పసింగ్ పై దృష్టి సారించామని, పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. మైనింగ్ అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టామని, గనులకు భూములు ఇస్తున్న వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కేవలం ఉత్పత్తిపైనే కాకుండా సురక్షితంగా గనులు మూసివేయడానికి తగిన ప్రాధాన్యతనిస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఎవరైతే ఇండియన్ కమ్యూనిటీ విదేశాల్లో ఎక్కడైతే మైనింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండా మైన్ బ్లాక్లలో మైనింగ్ అయిపోయిన తర్వాత అది కోల్ కావచ్చు, లేకపోతే లైమ్ స్టోన్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, ఇతర మినరల్స్ కావచ్చు. అవన్నీ మనము మినరల్స్ అని తీసుకున్న తర్వాత ఈరోజు భారతదేశంలో సైంటిఫిక్ మెథడ్లో ఆ మైన్ క్లోజర్ యాక్టివిటీ చేయడం లేదు. దీని కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి. కొన్ని మైనింగ్స్లలో వాటర్ బాడీస్ డెవలప్ చేయాలి, ఈ రకంగా ఫిషరీస్ డెవలప్ చేయాలి. ఈ రకంగా అనేక రకాలుగా స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా మైనింగ్ అయిపోయిన తర్వాత భూములన్నిటిని కూడా మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశించారు.